హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 8 విందాం. నువ్వు నీ ఫ్యూచర్ హస్బెండ్ గురించి చాలా కలలు కనుంటావు కదా. నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న హర్ష మాటలకు శ్రావ్య హా అవును కన్నాను అంది. హర్ష అయితే నేనొకటి చెప్తాను, ఏమీ అనుకోవు కదా. శ్రావ్య హా చెప్పండి ఏంటో. హర్ష నా ఫ్రెండ్ ఒకడున్నాడు, వాడు చాలా బాగుంటాడు. అమెరికాలో ఉంటారు వాళ్ళు. అండ్ అలాగే మా అంతా ఆస్తి పరులు కూడా ఉన్నారు. నేనేం చెప్పినా కాదనడు. నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనమిద్దరం డివోర్స్ తీసుకుందాం. ఆ తర్వాత మీ పేరెంట్స్ తో మాట్లాడి నీకు ఆ అబ్బాయితో పెళ్లి జరిగేలా చేస్తాను. ఆ తర్వాత నేను కూడా చరితని మ్యారేజ్ చేసుకుంటాను. అప్పుడు ఇద్దరికి ప్రాబ్లం ఉండదు. ఏమంటావు అని అడుగుతాడు. మనసులో ఒప్పుకో ఒప్పుకో అని అనుకుంటూ ఉంటాడు హర్ష. శ్రావ్య కోపంగా ఏంటండి అసలు ఏమంటున్నారు మీరు నా గురించి? అవును, నేను మీ విషయంలో కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే నా భర్త ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చాలా ఊహించుకున్నాను. అండ్ అలాగే నా ఫ్రెండ్స్ నాకు పెట్టిన శాపాలు నిజమయ్యాయని రేపెప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని చూశాక వాళ్ళు నన్ను చూసే ఆ విక్రింపు చుట్లు మాటలు పడలేక బాధపడ్డాను. అంతే తప్ప మీరు అందంగా లేరని కాదు. ఏంటి నాకు మళ్ళీ వేరే పెళ్లి చేస్తారా? మీ దృష్టిలో పెళ్ళంటే ఏమిటో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో పెళ్ళంటే చావు పుట్టుకలు ఒకేసారి జరుగుతుంది. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా విలువల మధ్య పెరిగాను. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తాను, కానీ భారంగా అస్సలు అనుకోను. ఏంటి ఆ అబ్బాయి మీ అంతా ఆస్తి ఉన్నోడా? అయితే నాకేంటి? మీరు అంబానీని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నా వాడికి మీకు ఇద్దరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం వదులుకోను. మీరు నన్ను ఎంత అసహించుకున్నా, ఎంత కష్టపెట్టినా సరే సంతోషంగా భరిస్తాను. మీరు నన్ను జీవితాంతం దూరపెట్టినా సరే పిల్లల కోసం ఏం బాధపడను. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఎవరో అనుకునేరు మన బన్ను చిన్నునే, వాళ్ళు చాలు నాకు. ఇంకేమన్నారు? నేను డివోర్స్ ఇచ్చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఈ జన్మకి మీరే నా భర్త, నేను మీ భార్యని. ఇది బాగా ఫిక్స్ చేసుకోండి మైండ్ లో. అయినో మీరు ఆ అమ్మాయిని మర్చిపోవడానికి కొంచెం టైం పడుతుంది. అంతేగాని నేను మిమ్మల్ని వదిలేసుకొని ఆ అమ్మాయికి త్యాగం చేసేంత త్యాగశీలిని మాత్రం కాదు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, బాయ్, గుడ్ నైట్ అని చెప్పేసి బెడ్ కి వేరే సైడ్ వచ్చి నగలు తీసేసి టేబుల్ పై పెట్టేసి పడుకుంటుంది. శ్రావ్య చెప్పిన మాటలన్నీ సూటిగా వెళ్ళి హర్ష మనసుని తాకుతాయి. తనకే తెలియకుండా కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? నేను ఎలా ఉంటానో తెలియకుండానే ఈ పెళ్లి చేసుకుంటే తన పేరెంట్స్ తనని అసహించుకుంటారు అని తెలిసినా కూడా కేవలం ఎవరో తెలియని నా ప్రాణాల్ని, అమ్మ ప్రాణాల్ని కాపాడడం కోసం ఈ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను చండాలంగా ఉంటానని చెప్పి మా స్టేటస్ అలాగే అందంగా ఉండే ఒక అబ్బాయినిచ్చి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేస్తానని చెప్పినా కూడా నా విలువలు, నా ఆలోచనలు అని చెప్పి నన్ను యాక్సెప్ట్ చేసేసింది. అసలు ఎవరైనా ఇలా ఉంటారా? ఉండగలరా? నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్. ఈ అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు నేను కొంచెం అన్లక్కీ అని అనుకోవాలి. ఇంకో జన్మలో అయినా నేను ప్రేమను పొందాలని ఉంది, కానీ ఈ జన్మలో మాత్రం నేను నీకు భర్తనైనా నీ ప్రేమను మాత్రం పొందలేను. అలానే నా ప్రేమను నీకు ఇవ్వలేను. ఎందుకంటే నాకు నా చరితనే జీవితం, లోకం, సర్వస్వం. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో కనీసం ఊహించలేవు కూడా. అంత ఇష్టం నాకు తనంటే. నీ విషయంలో మాత్రం నేను ఇలా కరిగిపోతే పనవ్వదు. నువ్వు నా విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నానో నిన్ను వదిలించుకోకూడదని నేను కూడా అంతే సీరియస్ గా ఉండాలి. నిన్ను వదిలించుకోవడానికి అని అనుకొని శ్రావ్య బెడ్ పైన పడుకోవడం చూసిన హర్ష, హే మెంటల్,
నా బెడ్ పైన నువ్వు పడుకుంటున్నావేంటి? శ్రావ్య: ఓ, స్విమ్మింగ్ చేస్తున్నాను. ఏ, మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారా అంటుంది వెటకారంగా. హర్ష: ఏంటి, జోకా? శ్రావ్య: కాదు, క్రాక్. హర్ష: అర్థమవుతుందిలే, అది నీకెంతుందో. శ్రావ్య: అయ్యో, మిమ్మల్ని మీరే అలా అనుకుంటే ఎలా అండి? తప్పు. హర్ష: ఏ, నన్ను అనుకోవడం ఏంటే? శ్రావ్య: మరి అంతే కదా, భర్త అంటే భార్య అంటే భర్తలో సగభాగం కదా. సో నన్ను అంటే మిమ్మల్ని అనుకున్నట్టేగా. నన్ను అనడం కోసం మిమ్మల్ని మీరే ఎందుకండి అనుకోవడం అని అంటుంది నవ్వుతూ. హర్ష కోపంగా: నీకు బాగా ఎక్కువైంది శ్రావ్య. ఏంటి, మేకప్పా? నేను ముందే చెప్పానండి అక్కకి కొంచెం లైట్ మేకప్ వేయమని. కానీ అక్క వింటేనేగా మా మరిది గారు నిన్ను చూసి ఫ్లాట్ అయిపోవాలని ఏందేందో చెప్పి ఎక్కువ వేసేసింది. హర్ష: ఆ ఆపుతావా నువ్వు నీ వెధవ కుళ్ళి జోకులు? శ్రావ్య: అయ్యో, ఇప్పుడు నేనేమన్నానండి అలా అంటున్నారు? ఉన్నదేగా అన్నాను. హర్ష: అమ్మ తల్లి, నువ్వు నన్నేం అనలేదు, కానీ ముందు బెడ్ పై నుంచి లేస్తావా? నేను పడుకోవాలి. శ్రావ్య: పడుకోండి, ఇప్పుడు మీకు నేనేం అట్టొచ్చాను? నేను చాలా సన్నగానే ఉన్నాను. బెడ్ కూడా కింగ్ సైజ్ బెడ్. ఇంకేంటండి ప్రాబ్లం? హర్ష: బెడ్ సరిపోయినా సరే నువ్వు నా పక్కన పడుకోవడం నాకు ఇష్టం లేదు. శ్రావ్య: ఓ, అర్థమైందిలే అని ఏంటేంటో చెప్తూ ఉంటే, నీ పక్కన పడుకుంటే నాకేం భయం లేదు అంతేగా. హర్ష: హే, చేచి, నేను మరీ అంత వీక్ కాదు. నువ్వు నా పక్కన పడుకుంటే నాకు చాలా చిరాకు. కావాలంటే ఈ కింద ఈ సోఫాలను లేక బాల్కనీలోనో పడుకో, అంతేకాని నువ్వు ఇక్కడ పడుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. శ్రావ్య: నో, నేను బెడ్ మీదే తప్పిస్తే ఇంకెక్కడ పడుకోలేను. అందులోనూ ఇది కొత్త ప్లేస్ కదా, సో నేను అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అసలే నాకు నిద్ర అంటే ప్రాణం. నేను నైట్ 1 అవర్ లేట్గా నిద్రపోయినా దాన్ని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 4 అవర్స్ పడుకొని కవర్ చేసుకుంటాను. అంత ఇష్టం నాకు నిద్ర అంటే. హర్ష చిరాగ్గా: ఏ మెంటల్, ఆపుతావా నీ నిద్ర పురాణం? వినలేక చేస్తున్నా. నీ నిద్రకేమైతే నాకేంటి? ముందు బెడ్ మీద నుంచి దిగుతావా లేదా? లేకపోతే నన్ను ఎత్తి కింద పడేయమంటావా? నేను కింద పడేసానంటే మళ్ళీ నీ నడుం విరిగిద్ది, ఆలోచించుకో. శ్రావ్య కోపంతో అత్తయ్య అని అరుస్తుంది. హర్ష: ఏ క్రాక్ దానా, ఇప్పుడు మా అమ్మని ఎందుకు పిలుస్తున్నావు? శ్రావ్య: హా, మీరు నన్ను కింద పడేస్తానంటున్నారుగా, చెప్పడానికి. హర్ష: హే పిచ్చి, మొగుడు పిల్లల మధ్య విషయాలు ఎవరైనా అలా చెప్పుకుంటారా? శ్రావ్య: వావ్, మొగుడు పెళ్ళాలంటే మీరు నన్ను మీ వైఫ్ గా యాక్సెప్ట్ చేసేస్తున్నారు కదా. హర్ష: హలో, అంతేం లేదు. నువ్వు మరీ ఎక్కువ ఊహించేసుకోకు. నేనేదో జస్ట్ క్యాజువల్ గా అన్నాను అంతే. శ్రావ్య అని మూత తిప్పుకొని: అయినా సరే, నేను వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తాను. మీరు గానీ నన్ను బెడ్ పై నుంచి లేవమంటే. హర్ష: ఏ, నువ్వు ఇక్కడ పడుకుంటే మరి నేనెక్కడ పడుకోవాలి? అయ్యో, ఎందుకండి దానికి అంతలా ఆలోచిస్తున్నారు? ఏ ఫ్లోర్ పైననో, ఆ సోఫాలను లేక బాల్కనీలో పడుకోండి అంటుంది నవ్వుకుంటూ. హర్ష: ఏంటి, నా మాటలు నాకే అప్పచెప్తున్నావా? శ్రావ్య: అంతేగా మరి, మనం ఏదిస్తే అది మనకు తిరిగి వస్తుందంట. అసలే నేను ఎవరిది ఊరికే నా దగ్గర ఉంచేసుకోను, వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. హర్ష చిరాకు, కోపం, అసహ్యంతో అని అనుకుని ఆ అమ్మాయి చాలా తెలివైందని, ఈ అమ్మాయిని వదిలించుకోవడం అంత ఈజీ కాదు అని అనుకుంటూ ఆలోచిస్తుండగా శ్రావ్య: హలో భర్త గారు, ఇక్కడే ఉన్నారా? అసలేంటో ఈ కటిక చీకటి, ఏం కనిపించి చావడం లేదు. సరిగ్గా నేను మిమ్మల్ని చూసే టైంకే ఆ వెధవ ఎవడో గాని కరెంట్ తీసి పడేశాడు. ఆ కరెంట్ తీసేసినోడు కరెంట్ ఇవ్వడం మర్చిపోయి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడా ఏంటి? కరెంట్ ఇచ్చేసి ఉంటే ఈ పాటికి ఎంచక్క మిమ్మల్ని చూసుకునేదాన్ని. అవును, అసలు మీరు డబ్బున్నోళ్ళేనా? హర్ష: ఇప్పుడు నీకా డౌట్ ఎందుకు వచ్చింది? శ్రావ్య: మరి డబ్బుండే ఒక జనరేటర్ వేయించుకోవచ్చుగా. హర్ష: జనరేటర్ లేదని ఎవరు చెప్పారు నీకు? శ్రావ్య: మరి ఉంటే పవర్ కట్ అయిన వెంటనే రావాలి కదా, ఈ చీకటిని చూసి చేసి
నేను ఎక్కడ గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది. హర్ష శ్రావ్య మాటలకి నవ్వొచ్చిన లోపలే నవ్వుకుంటూ జనరేటర్ లో ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది. ఈ రోజు ఇలా జరిగింది. శ్రావ్య చిన్నగా, నా కర్మ కాలి ఈ రోజే ప్రాబ్లం రావాలా, నేను ఈయన్ని చూడకుండా అని అంటుంది. హర్ష ఆ మాటలు విని హర్ష కూడా నవ్వుకుంటాడు. శ్రావ్య, సరేలేండి, మీరు కూడా పైన పడుకోండి, కాదని ఇంకెక్కడైనా పడుకున్నా అత్తయ్య గారికి చెప్పేస్తాను. హర్ష, ఏ దొంగ మొహం దానా, నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఎలా అయినా బట్ తగ్గించుకుందాం అనుకుంటున్నావు కదా, ఇంకా నేను ఎక్కడ పడుకుంటే నీకేంటి. శ్రావ్య, ఎంతైనా మీరు నా భర్త గారు కదా, మీరు కిందో లేదో సోఫాలోనో ఇబ్బందిగా పడుకుంటా ఉంటే నేను చూడగలనా. మనసులో హర్ష అనుకుంటాడు, అప్పో అని అనుకొని, అయినా ఇప్పుడు నేను బెడ్ చూపిస్తే ఆ సోఫాలో అస్సలు పడుకోలేను, ఇది ఎప్పటికీ వెళ్ళిపోతుందో కూడా తెలియదు, అప్పటి వరకు ఇలా ఇబ్బందిగా పడుకోలేం కదా అనుకొని, సరేలే అని బెడ్ కి ఇంకో సైడ్ వచ్చి పిల్లోస్ పెడతాడు. శ్రావ్య నవ్వుకుంటూ, హర్ష, హలో, ఎందుకు నవ్వుతున్నావు. శ్రావ్య, ఏం లేదు, నేను చూసిన చాలా సినిమాల్లో స్టోరీస్ లోను హీరోయిన్స్ పిల్లోస్ పెట్టడం, కానీ ఇక్కడ నా హీరో గారు పెడుతున్నారు, నవ్వొస్తుంది, అందుకే నవ్వుతున్నాను. హర్ష, ఏ ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని పడుకో. శ్రావ్య, అది మాకు తెలుసు అని పడుకోవడానికి కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ తానే, మీ ఫేస్ ఎలాగో కనపడట్లేదు, అట్లీస్ట్ మీ పేరైనా ఏంటో చెప్పొచ్చు కదా. హర్ష, ఏ ఏ ఎక్కువ మాట్లాడకుండా మూసుకొని పడుకుంటావా లేదా. శ్రావ్య, మాకు తెలుసులేండి, ప్రతిసారి పడుకోండి అన్నాను అని ప్రతిసారి అంటారు, పేరు చెప్తే ఏమైనా పోతుందా అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. కొంత సమయం తర్వాత కరెంట్ రావడంతో మన పాప శ్రావ్య నిద్రపోకుండా అలర్ట్ అయ్యి వెంటనే లేచి కూర్చుని హర్ష వైపు చూస్తుంది. హర్ష వైపు చూసిన శ్రావ్య షాక్ లో ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఈ అమ్మాయిని ఎలా వదిలించుకోవాలా అని నిద్ర పట్టు ఆలోచిస్తున్న హర్ష కరెంట్ రావడంతో వెంటనే వెనక్కి తిరిగి బెడ్ కి బోర్లా పడుకుండిపోయి ఫేస్ కి చేతులు అడ్డు పెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తాడు. అది చూసిన శ్రావ్య ఒక్క నిట్టూర్పు విడిచి, చా, ఇలా జరిగిందేంటి, అయినా ఈయన ఇప్పుడే ఈ భంగిమలో పడుకోవాలా, నా కర్మ కాకపోతే అని అనుకుని హర్షను చూస్తూ ఏదో తట్టి, అన్ను ఈయనేమన్నారా, ఈయనకి పొట్ట బట్ట తల ఉంది, పొట్టిగా ఉంటానన్నారా, ఆ పొట్ట బట్ట ఎక్కడున్నాయి, లేవుగా, ఇంకా హైట్ అయితే 6 అడుగుల మగాని బావులా ఉన్నాడు, మరి నాతో అలా ఎందుకు చెప్పారు అని అనుకుని వెంటనే, అమ్మ నాముడా, నువ్వు అందంగా లేవని చెప్తే అప్పుడు నేను వేరే పెళ్లి ఒప్పుకుంటానని, ఆ తర్వాత నేను నిన్ను చూసి అడిగిన ఆ పెళ్లికి ఒప్పుకున్నావు కదా, వాడిని చేసుకోవాలని చెప్పి నన్ను వదిలించుకోవడానికి ఇంత ప్లాన్ చేస్తావా. చెప్తా నీ పని, ఇప్పుడు కాదు, నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా అని అనుకుని, ఈ రోజు ఎలా అయినా నేను నిన్ను చూసి తీరుతా అనుకుని ఎప్పుడెప్పుడు హర్ష పక్కకు తిరుగుతాడా అని బెడ్ పైన కాళ్ళు బాజ పట్టం వేసుకొని చంపల కింద చేతులు పెట్టుకొని చూస్తూ కూర్చుంది. అలా కూర్చొని, పర్లేదు నాన్న హీరో ప్రభాస్ బాగా ఉన్నాడు, మరి ఫేస్ ఎలా ఉంటుందా అని అనుకుంటూ హర్ష వైపు చూస్తూ ఉంటుంది. హర్ష మెల్లిగా చేతుల సందుల్లో నుంచి చూస్తాడు, శ్రావ్యకి కనిపించకుండా. అబ్బా, ఇంకా ఎంతసేపు అలానే చూస్తావే రాక్షసి, ఇప్పటికి 1 అరగంట అయింది, ఇందాక అంతసేపు నిద్రపోరానని చెప్పావు కదే, ఇప్పుడు ఎక్కడికి పోయింది నేను నిద్ర, నీకు నా ఫేస్ చూపించకుండా ఏడ్పిద్దాం అనుకుంటే నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకునేలా చేసావు కదా రాక్షసి, ఇది ఫేస్ తిప్పేలా కనిపించడం లేదు, మనమే తిరుగుదాం అనుకుని శ్రావ్య వైపు కాకుండా మెల్లిగా వేరే వైపు తిరిగి మళ్ళీ చేతులు అడ్డుపెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తాడు. హర్ష అటువైపుకి తిరగడంతో శ్రావ్య వెంటనే బెడ్ దిగి హర్ష వైపుకి వస్తుంది ఫేస్ చూడడానికి. తాను అలా వచ్చే లోపే హర్ష మళ్ళీ కింద నుంచి వేరే వైపుకి తిరుగుతాడు. అబ్బా, ఈయన మళ్ళీ ఆ వైపు తిరగడంటే అనుకుని కొంచెం డౌట్ వస్తుంది శ్రావ్యకు. మళ్ళీ ఈ వైపుకి రాబోతుండగా మంచం కాలు తగులుకొని అబ్బా అని అరుస్తుంది. కింద కూర్చొని కాలు చూసుకొని
బెడ్ పైకి చూస్తుంది. శ్రావ్య అరవడంతో అలర్ట్ అయిన హర్ష తన కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసుకుని వెంటనే కప్పేసుకుంటాడు. డౌటే లేదు, ఈయన కావాలని నా నుంచి హైడ్ అవుతున్నాడు. నేను వదలనుగా అనుకొని తన ప్లేస్ లోకి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని హర్షకు దగ్గరగా వెళ్తుంది. హర్షకి దుప్పటిపై ఉన్న నీడ కనిపిస్తూ ఉంటే ఇది ఎప్పుడు ఇంతగా దగ్గరగా వస్తుంది అని అనుకుని చూస్తూ ఉంటాడు. శ్రావ్య హర్షకు దగ్గరగా వచ్చి చిన్నగా, ఏమండి, మీరు నా నుండి కావాలని హైడ్ అవుతున్నారు కదా, నాకు అర్థమైంది. అయినా నేను అంత ఈజీగా వదలనుగా అని ఒక్కసారిగా దుప్పటిని వెనక్కి లాగుతుంది. అప్పటికే హర్ష దుప్పటిని గట్టిగా పట్టుకోవడంతో శ్రావ్య బ్యాలెన్స్ చూసుకోక బెడ్ పైన వెనక్కి పడుతుంది. అది తెలిసిన హర్ష చిన్నగా నవ్వుకుంటూ శ్రావ్య ఏడుపు పెట్టుకొని, మీరు ఇప్పుడు దొరక్కపోయినా రేపు గతంలో దొరక్కపోరు, అప్పుడు ఎలా అయినా చూస్తాం మిమ్మల్ని అని అనేసి వేరే వైపుకి తిరిగి పడుకుంటుంది. హర్ష కూడా నవ్వుకొని పడుకుండిపోతాడు. తెల్లగా తెల్లవారి వెలుగు రెక్కలుగా అనుకుంటూ మన సూర్య పాట వేసుకుంటూ అందరినీ నిద్రలేపడానికి వచ్చేసాడు. నిండుగా మెలకు వచ్చిన హర్ష లేచి శ్రావ్య వైపు చూస్తాడు. అటువైపు పడుకున్న శ్రావ్యను చూసి, అమ్మయ్య, ఇది ఇంకా లేవలేదు అని చెప్పేసి శ్రావ్య లేచేలోపు మన పనులను ముగించుకుందామని చెప్పేసి హర్ష అనుకుంటూ ఉంటాడు. కొంతసేపటికి శ్రావ్య కూడా మెలకు రావడంతో గబక్కన పక్కకి తిరిగి చూస్తే హర్ష కనిపించడు. ఈయన కావాలని నాకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు, అలాగే మొహం కూడా చూపించాలనుకోవట్లేదు అని చెప్పేసి ఒక నిట్టూర్పు విడిచి ఫ్రెష్ అవుదామని చెప్పేసి వాష్రూమ్ వైపు వెళ్తే అప్పుడే వాష్రూమ్ నుంచి వచ్చిన హర్షను చూసి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు చూసేసింది అనుకుంటున్నారు కదా, ఇంకా చూడలేదు. మన హీరో గారు జుట్టుపై టవల్ వేసుకొని తుడుచుకుంటూ రావడంతో ఫేస్ కనిపించడం లేదు. మన హీరో గారు బాడీ చూసి అలా చూస్తూ ఉండిపోతుంది అన్నమాట. తర్వాత వెంటనే ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి, ఎంత మోసం, ఎంత దగా, పొట్టని చెప్పేసి బట్టని చెప్పేసి ఇన్ని చేశారా, ఇప్పుడు బాగా ఉన్నారుగా, మీ హైట్ మీరు అంతా బాగున్నారుగా అని చెప్పేసి శ్రీవారేమో అని సాగదీస్తూ పిలుస్తుంది శ్రావ్య. వామ్మో, ఇది ఎప్పుడే లేచిందా, ఇప్పుడు ఎలా దీని దగ్గర నుంచి తప్పించుకోవడం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. శ్రావ్య, ఏమంటావు మిమ్మల్ని అని దగ్గరికి వచ్చి, మీ తల్లిని నన్ను తుడవమంటారా అని అడుగుతుంది. హర్ష గొంతు మార్చుకొని, ఏమీ అవసరం లేదు, నేను తుడుచుకోగలను, కానీ నువ్వు వెళ్ళు. శ్రావ్య, అయ్యో, నా భర్త గారికి సేవ చేసుకోకపోతే ఎలా అని టవల్ పట్టుకొని లాగడానికి ట్రై చేస్తుంది. హర్ష, మెంటల్ నాన్న, తుడుస్తానని చెప్పి లాగేస్తున్నావంటే వదులు. శ్రావ్య, నేను వదలను, ఇప్పుడు మీ వేసి నాకు చూపిస్తారా లేదా, మీరు కావాలని నా దగ్గర నుండి తప్పించుకుంటున్నారు, ఇప్పుడు కానీ మీరు ఈ టవల్ వదలకపోతే ఇంకా నేను చేసేది నేను చేస్తాను అని చెప్పేసి ఉంటుంది శ్రావ్య. కంగారుగా శ్రావ్య వాయిస్ టోన్ మార్చడంతో శ్రావ్య, నేను అబ్బా, సాగదీయకుండా విషయం చెప్పవే ముందు. శ్రావ్య, టవల్ లాగేస్తానన్నమాట అంటూ హర్ష పైన ఉన్న టవల్ ని గట్టిగా పట్టుకుని లాగుతుంది. వామ్మో, ఇదేమో తుడుస్తానని చెప్పి లాగుతుంది, ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా హర్ష అప్పుడే సుశీల గారు అక్కడికి వచ్చి, అమ్మ శ్రావ్య, ఈరోజు వ్రతం ఉంది కదా, నువ్వు ఈ పూలు ఈ చీర నగలు పెట్టుకో అని చెప్పేసి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి సుశీల గారు చెప్తారు. ఇంకా చేసేది ఏం లేక శ్రావ్య వాష్రూమ్ వైపు వెళ్ళిపోతుంది. కబోర్డ్ నుండి చీర నగలు తీసి బయట పెట్టేసి, అవును కన్నయ్య ఇక్కడ లేరేంటి, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడా అనుకుని కిందకి వెళ్ళిపోతారు సుశీల గారు. వెళ్ళిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన హర్ష ఇదేం వాష్రూమ్ లో ఉన్నట్టుంది అనుకుని త్వరగా తయారైపోయి కిందకి వెళ్ళిపోతాడు. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన శ్రావ్య సుశీల గారు పెట్టిన చీర కట్టుకుంటూ అద్దంలో తనను తాను చూసుకోండి, నేను ఇలా ఉన్నా కూడా ఆయనకి ఎందుకు అలాగా నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంకా సుశీల గారు ఇచ్చిన చీర నగలు పూలు పెట్టుకొని రెడీ అయ్యి కిందికి వస్తున్న శ్రావ్యను సుశీల గారు ఎదురెళ్ళి తన చేయి పట్టుకొని
దేవుడి గది దగ్గరకు తీసుకెళ్లి దీపం పెట్టిస్తారు. శ్రావ్య కళ్ళు మూసుకొని హాల్లోకి తిరిగి వస్తుంది. హాల్లోకి రాగానే విజయ్ గారితో మాట్లాడుతున్న వాళ్ళ అమ్మా నాన్నని చూసి సంతోషంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ, డాడీ అని ఇద్దరిని కలిసి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. గోపాల్ గారు, అయ్యో నా బంగారు తల్లి ఏడుస్తుందేంటి, మేము రావడం ఇష్టం లేనట్టుంది అని, పద సత్య మనం వెళ్ళిపోదాం. సత్య, హా పదండి వెళ్ళిపోదాం. శ్రావ్య, మమ్మీ అని పొంగమూతి పెట్టుతుంది. గోపాల్ గారు, మరి మా బంగారు తల్లి ఏడుస్తూ ఉంటే మేమెలా ఉండగలం చెప్పు అని కన్నీటిని తుడుస్తారు. తర్వాత అందరూ మాటల్లో పడిపోతారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు రావడంతో సత్యనారాయణ గారిని ఆరంభిస్తారు. ఇద్దరిని పీటలపై కూర్చోమంటంతో ముందు శ్రావ్య వెళ్ళి కూర్చొని చుట్టూ చూస్తుంది. ఈ నేరి ఎక్కడున్నారు అనుకుంటూ, ఈ రోజు నేను మిమ్మల్ని చూడడం ఎవ్వరూ ఆపలేరు అని తల దించుకొని ఆలోచిస్తూ ఉండగా హర్ష వచ్చి తన పక్కన కూర్చోవడం తెలుస్తుంది. శ్రావ్య వేగంగా కొట్టుకుంటున్న గుండె తన గుండెపై చేవేసుకుని తన భర్తను చూడబోతున్నానని అనుకుంటూ హర్ష వైపు టక్కున చూస్తుంది.